మా తల్లులు ఆడబిడ్డలవా అని చెప్పి అంటున్నాను. మిమ్మల్ని అందరిని చూస్తుంటే కడుపు నిండినట్టు అనిపిస్తుందమ్మా. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, మా పాత్రికేయ సోదరులు, మా మిత్రుడు సునీల్ రెడ్డి గారు అని చెప్పి అంటున్నాను. పాప ఆయన చూస్తుంటే అందరు గెలిచిన ఎమ్మెల్యే తిరుగుతాడబ్బా. మీకు గెలిచిన ఎమ్మెల్యే ఎక్కువ నాకు తెలియదు కానీ పాప ఆయన మాత్రం ఏదైతుందో ఊళ్ళు పట్టుకొని తిరుగుతున్నాడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉండేటోడు సునీల్ రెడ్డి తల్లి. కాదబ్బా, పనాడ ముహూర్తాల్లో ఇల్లు కట్టుకున్నాడు. ఎన్ని కట్టుకున్న ఇల్లు? నా పాల్కొండ నియోజకవర్గానికి నట్ట నడివిలు ఉంటది. ఎవరు నన్ను కలవాలన్న కానీ ఏదైతుందో ముహూర్తాల్లో ఏదైతుందో నాకు వచ్చి కలవచ్చు. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా నేను తోడుంటానే విధంగా ఆయన ఇల్లు కట్టుకుంటాను అని చెప్పండి. సరే పాపం ఆయనకు అదృష్టం దక్కలేదమ్మా. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాబ్బా, అదృష్టం అనేది ఏదైతుందో ఏదో రకంగా వస్తుంది. ఆయన స్వయంగా ఎమ్మెల్యే గెలిచి అదృష్టం దక్కకున్నా కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందబ్బా. ఇది ఒకటి గమనించాలి. ప్రభుత్వం అధికారం రావడంతో ఏదైతున్నదో వీళ్ళ గ్రామాలలో ఏ పని చేయాలన్నా, ఏ అభివృద్ధి కార్యక్రమం అమలు చేసి తలపెట్టాలన్నా, ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలన్నా ఆ బాధ్యత ఇవాళ సునీల్ రెడ్డి మీద పడ్డదని చెప్పంటుంది. రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ఒక మాట చెప్పిండు, సునీల్ నువ్వు బాధపడకు, సరే నువ్వు ఎమ్మెల్యే గెలవలేకపోవచ్చు కాక నీ పెద్దల లెక్క నేనున్నా, నీకు పాల్కొండలా ఏ సమస్య అయినా నా దృష్టి పట్టుకరా, నీ చేసి పెట్టే బాధ్యత నాదే అని రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో మన సునీల్ రెడ్డి గారికి మాట ఇచ్చింది. దానికి అనుగుణంగా ఏదైతుందో ఆ ధైర్యంతో ఇవాళ ఇక్కడ తిరగడము అన్నిటి తృప్తి తల్లి, తృప్తి. మనకందరికబ్బా ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం లభిస్తుందని అనుకున్నాం. ఎవరన్నా పోయినప్పటికి ఇట్లే చెప్పింది సునీల్ రెడ్డి, మీకందరికీ ఆర్టీసీ బస్సులో నేను టికెట్ లేకుండా పట్టకపోతా అన్నాడు. అన్నాడు అనలేదా? మీరేమనుకున్నారు? ఏ ఓటప్పుడు అందరికి ఇట్లే చెప్తారు, అది అయ్యేదా పోయేదా, ఆర్టీసీలో టికెట్ కూడా పట్టకపోతాడు ఎక్కడన్నా అని సగం మంది అటు సగం మంది ఇచ్చాయి. కానీ ఇవాళ ఆర్టీసీ టికెట్ లేకుండా మా ఆడబిడ్డల్ని తీస్తుందో ఎక్కడికంటే అక్కడ పట్టుకపోతున్నారబ్బా. అని దాని అర్థమైంది, మనం చెల్లించే సొమ్ము టికెట్ ఖరీదు ప్రభుత్వం చెల్లిస్తుంది. నెలకు 200 కోట్లు ఏదైతున్నదో రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల అందరి యొక్క ప్రయాణ భారం ప్రభుత్వం రేవంత్ రెడ్డి భరించి మనకందరికీ ఆడబిడ్డలకి ఏదైతున్నదో ఉచిత సౌకర్యం కల్పిస్తుంది. మా బడిపోలా అందబ్బా, ఇప్పుడు బడికి పోవాలంటే ప్రైవేట్ బస్సు అద్దు బిడ్డ, ఇన్నో తల్లి ఆర్టీసీ బస్సులే పోవాలి. నువ్వు టికెట్ ఉండదు, నువ్వు ప్రైవేట్ స్కూల్ చదువుకో, కానీ పోరు మాత్రం ఆర్టీసీ బస్సులే పోవాలి. ఇంత మంచి ఆలోచించండి. అంగన్వాడీ ఉన్నారు, ఏఎన్ఎంలు ఉన్నారు, మా వంట చేసే ఆడబిడ్డలు ఉన్నారు, కాంట్రాక్ట్ టీచర్లు ఉన్నారు. ఏ ఆడబిడ్డ కానీ తల్లి నౌకరు చేసేది అయినా కానీ ఇది ఇస్తుందో టికెట్ లేకుండా ప్రయాణం చేసే సౌకర్యం అమ్మా అని చెప్పండి. ఈ దేశం లెక్క లేదు, ఇది దేశం లెక్క లేదమ్మంటూ నేను నాకు తెలిసి ఇంతమంది ఆడబిడ్డలు ఉన్నారు కదమ్మా, కరెంటు బిల్ లెక్క ప్రకారంగా అయితే ఎవరు కట్టవలసిన అవసరం లేదమ్మా. 200 యూనిట్లు అని అందరం కూడా ఇక్కడ ఓ విధమైనటువంటి ఒక కుటుంబాలు కాబట్టి 200 యూనిట్ల కంటే ఎక్కువ ఎవరు కావాలమ్మా. ఒకటి చెప్తున్నాను నేను, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎవరైనా కూలర్ పెట్టుకుంటాను, తమన 10 యూనిట్లు ఎక్కువ వస్తుంది అనుకో, రేపు సిలుగు పట్టడానికి ఏదైతుందో కూలర్ బంద్ అవుతుంది, మన 200 లీటర్ లోపలికి వస్తుంది, మీ బిల్లు మాఫ్.
నువ్వు ఎండాకాలంలో కూలర్ పెట్టుకున్నావు కదా, నీ 200 కంటే ఎక్కువ వచ్చింది, నువ్వు బిల్లు కట్టాలనేది ఉండదు. ఏ నెలకు ఆ నెల తల్లి. ఎండాకాలంలో ఏదైతున్నదో కూలర్ గాని ఫ్యాన్ గాని ఏదైనా పెట్టుకుంటే తప్పిపోయి బిల్లు ఎక్కువ వచ్చినా గాని ఆ నెలకే పరిమితము. కాబట్టి జాగ్రత్తగా నేనేమంటున్నా, ఎవరే గాని మీటర్ చూడాలవ్వా, మీరు మీటర్ చూడాలి. 15వ తారీఖు నాడు ఎంత వచ్చింది, 100 యూనిట్లు కాదు, ఓ 10 ఎక్కువ కాలింది అనుకో, జాగ్రత్త పడి పంకాలు బంద్ పెట్టాలి. 30 తారీఖు వచ్చే వరకల్లా 195 యూనిట్ల కంటే ఎక్కువ కాదు ఒకటి. జాగ్రత్త పడితే 1000 రూపాయలు మిగులుతాయమ్మా. యూనిట్కి 5 రూపాయలు, 200 యూనిట్లకు ఎంత, 200 × 5 1000 రూపాయలమ్మా. ఒక 5 యూనిట్లు ఎక్కువ కాదు కానీ 1000 రూపాయలు పోతాయి పోవా. కాబట్టి అందరు చెప్తున్న తల్లులారా, జాగ్రత్త పడండి, మీటర్ చూడండి, 200 యూనిట్ల కంటే లోపల కాలండి. కొంతమందికి ఏదైతుందో రేషన్ కార్డు లేక బిల్లులు వస్తున్నాయి. రేషన్ కార్డు ఉన్నోళ్ళకే బిల్లు మాఫీ, తప్పై లింక్ కాకుండా కూడా బిల్లు వస్తుంది. కానీ మీరు బిల్లు కట్టకండి. 200 యూనిట్లలో పేపర్ వినియోగించినా మీరు బిల్లు కట్టవలసిన అవసరం లేదు. ఆ ఆధారం ఏదైతుందో సునీల్కి అప్పచెప్పండి, ఆధారాలు సునీల్ రెడ్డికి అప్పచెప్పండి. 200 యూనిట్లలో ఎవరికైతే బిల్లు వస్తుందో వాళ్ళ బిల్లు కట్టవలసిన అవసరం లేకుండా బిల్ మాఫీ చేయించే బాధ్యత మా సోదరుడు సునీల్ రెడ్డి అని చెప్పండి. ఇంకేందా 500 రూపాయలకి సిలిండర్ పుట్టావా, 500 రూపాయలకి 500 కంటే ఎక్కువైన వాళ్ళకు పైసలు వాపసు వస్తాయి. వాపసు వస్తలేమనుకో, నేను కరెంట్ ఎట్లా చెప్పిందో సిలిండర్ పుట్టి కూడా గట్ల చెప్తున్నా. వాళ్ళందరూ కూడా ఏదైతుందో నేను ముఖ్యంగా సునీల్ అన్నా, మన కాంగ్రెస్ కార్యకర్తలు సూచనలు ఇరువు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊరూరు ఇల్లు తిరుగుతారు కదా, ప్రతి ఇంట్లో ఏదైతుందో అర్హతకు అనుగుణంగా వాళ్ళు లభించాల్సిన లబ్ధి లభించలేదా, లభించకుండా మీరు వివరాలు సేకరించండి. అర్హతకు అనుగుణంగా ఏదైతుందో ఆ లబ్ధి అనుమతించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది, పాల్గొన్న వరకు నీ మీద ఉందని చెప్పండి. నవయ నువ్వు నడువు నీళ్ళు కట్టుకోకుండా సంభ్రమడు కాదు, అందరికీ నీ మీద కూర్చోండి చెప్పంటు. నేను రేషన్ కార్డు లేని వాళ్ళమ్మా ముఖ్యంగా చెప్తున్నాను, రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవ్వరని కానీ అమ్మా, నేను 2 నెలల ముద్దలు పెడుతున్నా, మీకందరికి రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత మా సునీల్ రెడ్డి అని చెప్పండి. మా బీడీలు చేసిన వాళ్ళు అమ్మా కొద్దిమంది ఉపాధి హామీ పోతారు, కాదు అంటే నీడకు బీడీలు చెప్తారు. పోయిన సర్కారు ఏ మాటకు ఆ మాట బీడీ పెన్షన్ ముట్టించింది అబ్బా. కానీ ఒక పొరపాటు చేసి, ఏందా పొరపాటు, 2014 దాకా ప్రావిడెంట్ ఫండ్ చెల్లిస్తేనే వాళ్ళకి పెన్షన్, 14 తర్వాత ప్రావిడెంట్ ఫండ్ చెల్లించిన పెన్షన్ సౌకర్యం లేదు. నిజమవుతామా? దీంతో ఏమైపోయింది, కొంతమంది పెన్షన్ నచ్చులు, కొంతమందికి నచ్చలేదు. కొత్త బీడీలు నేర్చుకుంటారు, ఈ పొలం కొత్త నేర్చుకుంటుంది ఈడును బట్టి, దాని పెన్షన్ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు, నువ్వు 14 తర్వాత పిఎఫ్ కట్టేది కాబట్టి నీకు రాదని చెప్పి అంటుండు. దానికి ఎందుకు రావద్దావు పాపం, రావాలంట. నేను చెప్తున్నావా, కాంగ్రెస్ పార్టీ విధానము, మీరు పెన్షన్ ఎప్పుడు ప్రావిడెంట్ ఫండ్ చెల్లించినా గానీ మీ పెన్షన్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. నేను సునీల్ అనే చెప్తున్నా, నేను సునీల్ అనే నేను చెప్తున్నా, సునీల్ ఆడ భూపతి రెడ్డి వీళ్ళిద్దరు కలిసి నా మీద కండిషన్ పెట్టింది, నీ మద్దతులతో ఓటేస్తాం, మా నియోజకవర్గాల మెజార్టీ ఇస్తాం, కానీ నువ్వు 21 ప్యాకేజ్ సంవత్సర కాలం లోపల పూర్తి చేయించే బాధ్యత నువ్వు తీసుకుంటే నీ మద్దతు చేస్తా, నీతో తిరుగుతావని చెప్పండి. సునీల్ రెడ్డి ఈ కనబడుతున్నంత అమాయకుడు కాదాబో, మీరు అనుకుంటారు కాదు బాబా అమాయకుడు అని చెప్పని.
నా కండిషన్ పెట్టిండు జీవనన్న నువ్వు మంచిగానే ఉన్నావు పార్లమెంట్ పోటీ చేస్తా అని చెప్పిన సభలో నీది తెల్లారి 20,000 ప్యాకేజ్ కు నా మెడ పడతాను ముందు దాని సంగతి చెప్పు నువ్వు పెద్ద మనిషివి ముఖ్యమంత్రి నీ మాట గౌరవిస్తాడు ప్రాణహిత చేపల ప్రాజెక్టు అంతర్భాగమైనటువంటి 20,000 ప్యాకేజ్ ఏదైతుందో నువ్వు ఏడాది లోపల పూర్తి చేపిస్తా అంటేనే నీతో నేను అర్థం చెప్పాను ఇవాళ ఏదైతుందో నేను మాట్లాడిన సీఎంతో ఈడున్న సమస్య చెప్పిన నిజామాబాద్ లో 21 ప్యాకేజ్ రేపు వర్షాకాలం కాదు తల్లి మల్ల వానకాలం నాటికి మీ నీళ్ళు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పారు నేను కరెంటు బిల్లు రైతులు కూడా మాఫీ వ్యవసాయం దేశం ఎక్కడ లేదు కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే మాఫీ అయ్యాడు అట్లా బోనస్ 500 పెట్టుబడి పెరిగింది పెరిగిన పెట్టుబడికి అనుగుణంగా పట్టదాలు పెరగస్తాయి మనం 450 కెళ్ళి 1350 చేసినాం మనం వీడు 10 ఏళ్లలో 1350 చేసి కనీసం డబుల్ చేయలేదు లెక్క ప్రకారంగా అయితే వరి ధాన్యం 3,000 రూపాయలు కిట్లు ఉంటే గిట్టుబాటు అవుతుంది మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినట్టయితే రైతాంగాన్ని అదృష్టమే వ్యవసాయ రంగాల వరి ధాన్యానికి 3,000 రూపాయలు క్వింటల్ ఇప్పించే బాధ్యత నాది ఆడ మీద అదృష్టం కలిసి వస్తే ఆడ మీద తమ కలిసి కాదనుకో మీ 500 బోర్లు మీకు ఎట్లా ఉంటుంది సునీలు ఇప్పించే రేపు ఖరీఫ్ పంట వర్షాకాలం నాటికి ఏదైతుందో వరి ధాన్యం మనం ఎంత పండించినా గానీ ప్రతి క్వింటల్ మీద 500 రూపాయలు బోనస్ అని చెప్పండి ఇది రైతుకు సంబంధించి బీడీలు చేసి ఆడబిడ్డ ఎవరైనా తల్లి మీరు ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు చెల్లించినా మీకు 2,000 కాదబ్బా ఇప్పుడు 2,000 వస్తున్నాయి నీకేదైతుందో దసరా నాటికి 2,000కి ఇంకా 2,000 కలిపి 4,000 ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సునీల్ రెడ్డి చేశారు అట్లాగే ఇల్లు లేని వాళ్ళకి ఇంటి నిర్మాణం 10 ఏళ్ళు అవుతుందబ్బా వాడు కొత్త ఇల్లు ఇచ్చిండా నేను చెప్తున్నా మా సునీల్ అన్నకు మన నియోజకవర్గంలో ఇండ్లు లేని వాళ్ళు ఎవరన్నా కానీ అన్న చెప్పండి కులం లేదు మతం లేదు పార్టీ లేదు వాడికి ఓటు వేసిందా చూడకు వాడు ఓటు వేసిన మంచిగా వేయకున్న మంచిగా దయ కానీ ఇల్లు లేని వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళకు గుర్తించి వాళ్ళకి 5 లక్షల రూపాయలు మంజూరు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ సునీల్ రెడ్డి దయచేసి ఆలోచించడం అని చెప్పట్టు నేను ఇంత మంచి కార్యక్రమాలు అమలు చేసే పార్టీలో ఉన్నాదబ్బా మేము వేణగాడు పువ్వు గుర్తోడు వస్తాడు అని అడుగుంది సునీల్ రెడ్డి ఏదైతుందో మనకో మాకు రేషన్ కార్డు ఇస్తా అన్నాడు సునీల్ రెడ్డి బీడీల పెన్షన్ ఇస్తా అన్నాడు సునీల్ రెడ్డి కరెంట్ బిల్లు మాఫ్ చేస్తా అన్నాడు సునీల్ రెడ్డి సిలిండర్ పుట్టి మీద ఎక్కువ పైసలు వాపసు ఇప్పిస్తా అన్నాడు నువ్వు ఇప్పిస్తామని అడగాన్ని అడుగుతావాడు కదా ఇది ఎవరితో కాదబ్బా ఒక కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమైతుంది సునీలుడితోనే సాధ్యమైందని చెప్పి అంటున్నా కాబట్టి కాంగ్రెస్ మద్దతు తెలిపాలి రైతున్నది పాపం కాలనీలు కావాలి 21 ప్యాకేజ్ చెప్పిండు సునీల్ ఆ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే 10 ఏళ్ళు అయిందో 2 సార్లు గెలిచిండు కేసీఆర్ పెద్ద కొడుకు అని చెప్పుకుంటాడు మరి 21 ప్యాకేజ్ పూర్తి చేయాలో చేయద్దా 21 ప్యాకేజ్ పూర్తి అయితే నిజామాబాద్ రూరల్ తో పాటుగా మన భీమ్గల్ మన ప్రాంతం అంతా కాలనీలు వస్తాయి అది పట్టుంటే కదా అక్కడున్నా లేకుండా చెవిడాములు కట్టిండు ఆడు కమిషన్ ఇస్తాడని చెప్పాడు కప్పల వాళ్ళ మీద చెవిడాములు కట్టిండా కట్టలేదా ఎందుకు కట్టిండు కమిషన్ మరి అవే మరి అది కూడా నేను చెప్పాలా కమిషన్ కోసం కట్టిండు 21 ప్యాకేజ్ కూడా ఎందుకు అర్థమవుతుంది
రీడిజైనింగ్ అని చెప్పని పైపులు ముట్టిస్తే వాడు పైపులో కమిషన్ ఇస్తాడని చెప్పని అదొకటి ముట్టించింది వీడు. ఢిల్లీ సర్కారు పువ్వు గుర్తుడే కానీ వీడు కారు గుర్తుడే కానీ 1 రూపాయి సాయం చేసిన మేము చెప్తున్నావా. అక్కడ కాంగ్రెస్ పార్టీ ₹1,00,000 ఇచ్చింది. ఇవాళ నేను చెప్తున్నా పీడాత ఎవరికైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి ₹5 లక్షలు ఇప్పింది. వాళ్ళ పిల్లలకు చదువులు, వాళ్ళ ఉచిత వైద్యం, ఇండ్లు నిల్వలు తిండ్లు ప్రభుత్వం మంచి తెలిపట్టే ఏ సంక్షేమ కార్యక్రమం అయినా మన గల్ఫ్ కార్యక్రమం ప్రాధాన్యత. चाहे वो मुसलमान होने दो, हिंदू होने दो, कोई भी होने दो, हम आपके तायब पे मदद पे रहने वाले कांग्रेस पार्टी उनको बोलना चाहता हूं. అంతే కాదమ్మా. పోయినసారి ఇంకోటి చెప్పి నేనే కళ్యాణ లక్ష్మి లగ్గం చేసుకుంటున్నా బంగారం ఇస్తాను మర్చిపోయినా మీరు. నేను చెప్తున్నాబ్బా ఇవాళ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పంపిణీ ఏదైతుందో కేసీఆర్ పాత బాకీ కడుతున్నాం. రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 7 డిసెంబర్కి వచ్చింది. 7th డిసెంబర్ రాసి పెట్టుకున్నామా. 7 డిసెంబర్ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పెళ్లిళ్ళు ఇవ్వని కానివ్వా, అవి ఏ కులమన గాని ఏ మతమన గాని వాళ్ళ ప్రభుత్వం ఇంతవరకు అందించే సహాయానికి తులం బంగారం పెట్టించే బాధ్యత నాది తల్లి నాది అంట. కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ గరీబుల పార్టీ అంటుంది. దయచేసి నాకు అండగా ఉండాలంటూ నేను పువ్వు గుర్తోడు మాయ మాటలు చెప్పి గెలిచిండు. 5 ఏళ్ళు అయిందమ్మా. నేను వచ్చిన అరవింద్ అనేటోడు మొన్న వచ్చిండు బరాబర్ ఓటు కోసం వస్తాడు. కానీ సునీల్ రెడ్డి ఓటు కోసం కాదు, ఇవాళ నన్ను పట్టుకుని ఓటు కోసం వచ్చిండు. కానీ ఓటు ఉన్నా లేకున్నా మీకు అందుబాటులో ఉండి ఆపత్తిలా సంపత్తిలా ఎప్పుడు అందుబాటులో ఉండేటోడు సునీల్ రెడ్డి అని చెప్పండి. మీరెట్లా సునీల్ రెడ్డి నమ్ముకుంటున్నారో నేను సునీల్ రెడ్డిని నమ్ముకుంటున్నా. ఈ నామయ్య పీడాతో మనసులో పెట్టుకుంటావా అంటే ఇక నేనే గెలవకపోతే వాళ్ళు ఈడెందుకు అని చెప్పండి. గది నేను గెలిస్తే సునీల్ రెడ్డికి పెద్దన్న లెక్క నా అనుభవానికి తోడైతుంది. రేపు ఎమ్మెల్యే ఎట్లా గెలవాలి, ప్రజలకు ఎట్లా సేవ చేయాలి అని తోబని చెప్తా. నేను 6 సార్లు గెలిచిందో అటీని గెలుతానా, 6 సార్లు గెలిచిన అటీని గెలుతాను. చేపాలు జీతం చేపాలు ఇవాళ ఒక్కసారి గెలిస్తేనే మళ్ళీ తమకు తిప్పలుతుంది. 6 సార్లు గెలిచిన అంటే మర్యాద ఉంటే నీకు గెలుస్తుంది. సునీల్ అన్నకు అదే అంటున్నా, ఓటు అదృష్టం అన్నా మన మర్యాద కాపాడుకుందాం. ఓటు అదృష్టం దేవుడు ఎప్పుడు రాసిపెట్టాడు అప్పుడు గెలుతామే. ఏది రాసిపెట్టాడు అది అవుతుంది. మన మర్యాద మాత్రం తప్పదు అంటున్నా. ఇప్పుడు చెప్తున్నామా మీ దయ తల్లి, నేను ఈడు పడ్డది పెద్ద మనిషినైనా ఇక మళ్ళోడు చూస్తాడు చూడడు నాకు తెలియదు అని ఈడు పడి చెప్తున్నా. నాకు పోదామని లేదు, పేదలు పట్టకపోతే ఏం చెప్తా చెప్పేది. అందుకే నేనేమంటున్నా, నాకు కొసకొచ్చిన కాబట్టి ఈ ఓటు నన్ను గెలిపినవా మీ దయ ఉంటుందని చెప్పంటున్నాను. మా బంజారా బిడ్డ లంబడోళ్ళకి అందరికీ మీకు పెన్షన్ ఇప్పించే బాధ్యత నాది. మీ భూములకు పట్టాలు ఇప్పిస్తా, పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తా, భూములు లెవెల్ చేపిస్తా, నేను లంబడోళ్ళకి రిజర్వేషన్ ఇప్పిస్తా. నేను ఇవన్నీ చేసిన నేనబ్బా. దయచేసి అందరూ అండగా ఉన్న కోరుతూ సెలవు తీసుకుంటాను.